వైఎస్ జగన్ నిర్వహిస్తున్న బస్సు యాత్ర ఉమ్మడి ప్రకాశం జిల్లాలో మరికొద్దిసేపట్లో కనిగిరి చేరుకోబోతుంది. ఈ సందర్భంగా ఇక్కడ అనేక మంది స్థానికులు ఉన్నారు, వారితో మాట్లాడతాం. కొంతమంది పేదలు కూడా వచ్చారు. జగన్ గవర్నమెంట్లో వారికి ఎలాంటి లబ్ధి చేకూరింది అనేది కూడా చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. ఏంటి చెప్పు, నీకున్న గతంలో ఏం ఇబ్బంది కలిగింది, ఆరోగ్యశ్రీ ద్వారా ఏం ప్రయోజనం చేకూరింది నీకు? గుండె ఆపరేషన్ సార్, గుండె ఆపరేషన్ పుణ్యమానం బతికినప్పుడు ఆనాడు. ఏమైంది చేపించు? గుండె ఆపరేషన్. ఏం పేరు నీ పేరు? దేవయ్య. ఏ ఊరు? సలేర్లా సలేర్లా చల్లగిరికల్లా. ఈ గ్రామానికి సంబంధించినటువంటి దేవయ్య నాథుడు ఇతను గుండె ఆపరేషన్ జరిగిందని చూపిస్తున్నాడు. గతంలో చూడొచ్చు మనం విజువల్లో కూడా ఆరోగ్యశ్రీ కింద ఇతనికి వైద్యం పూర్తి స్థాయిలో అయింది. ఒక పేద కుటుంబానికి సంబంధించినటువంటి ఈయన గుండె ఆపరేషన్ చేయించుకోవడం అనేది నిజానికి చాలా గొప్పగా చెప్పుకోవచ్చు. ఇంకా కొంతమంది స్థానికులు ఉన్నారు. చెప్పండి, ఈ గవర్నమెంట్లో పేదలకు కానీ ఎలాంటి సంక్షేమం అందిందంటే ఏం చెప్తాం? భలే అందింది సార్. ఇలాంటి క్షేమం ఎప్పుడు రాదు. అందరికి ప్రతి వాళ్ళకి, పేద వాళ్ళకి, మంచి వాళ్ళకి, చెడ్డ వాళ్ళకి ప్రైవేట్ హాస్పిటల్ అనేది చల్లలా. గవర్నమెంట్ ఆసుపత్రి చెల్లింది. గవర్నమెంట్ ఆసుపత్రి ఉన్నంత క్షేమం ప్రైవేట్ ఆసుపత్రి లేదు. గవర్నమెంట్, ఇదే గవర్నమెంట్ ఇంకా 15 కాదు 30 సంవత్సరాల పదవి తెకుండా చేయాలని మా ఆలోచన. వీళ్ళంతా ఎంతోమంది చెట్టు పేరు చెప్పి కాయలు అమ్ముకుంటారు. వీళ్ళు అనవసరం, మాకు అవసరంలా. నాది ఈ మండలం కాదు, నాది ఇది కాదు, ఈ పంచాయతీ కాదు, నాది కొనకలమిట్ట మండలం. అందరూ తెలుసు. నేను జగనన్న వస్తున్నానని, జగనన్న కోసం నేను వచ్చా. నేను చెప్తున్నా సార్, ఇక్కడ నా ఇంటి పేరు ఆదిమలుపు. ఆదిమలుపు మా పెదనాయన ఆదిమలుపు సురేష్, మంత్రి, విద్యాశాఖ మంత్రి. ఆయన తమ్ముడు కొడుకుని నేను వచ్చి ఇక్కడ చెప్తున్నా, గర్వంగా చెప్తున్నా. చెట్టు పేరు చెప్పి కాయలు ఎంతోమంది అమ్ముకుంటారు. ఇక్కడ వాళ్ళు వస్తారు, వీళ్ళు వస్తారు అంటారు. వీళ్ళు కాదు, మనకి ఎస్టీ మైనారిటీ బీసీ, మనకి వీళ్ళు కావాలి. మన లేబర్ బతికే బతుకు, మనకి ఆహారం మంచి. కరోనా టైంలో వాలంటీర్లు కానీ ఈ ప్రభుత్వం కానీ ఏ విధంగా పనిచేసింది? ఆ టైంలో చంద్రబాబు నాయుడు కానీ పవన్ కళ్యాణ్ కానీ ఎక్కడ ఉన్నారంటే ఏం చెప్తారు? వాళ్ళు విదేశాల్లో ఉన్నారు. కరోనాలో జగనన్న చాలా కష్టపడి చేశాడు. ఆయన అటువంటి వ్యక్తి ఈనాడు ఈ భారతదేశంలో లేడు. జగన్ అన్నటువంటి వ్యక్తి ఆయన కరోనాలో ఎంతో కష్టకాలంలో కూడా ఇంత జనాన్ని కాపాడి తీసుకొచ్చిన వ్యక్తి ఒక జగన్మోహన్ రెడ్డిగా అందింది. అటువంటి వ్యక్తి ఇంకా ఎన్నో చాలా కాలం చేయాలని కూడా మేము కోరుకుంటూ ప్రతి ఒక్కరిని పేరున. కానీ ఇలాంటి జగన్మోహన్ రెడ్డిని అతని పని అయిపోయిందని చెప్పి చంద్రబాబు అన్నాడు. అతపాతాలను తొక్కుతామని పవన్ కళ్యాణ్ అన్నాడు. ఎందుకు వారు జగన్ మీద ఇంత విషయం కక్కుతున్నారంటే ఏం చెప్తారు? పేదోళ్ళకి మంచి పథకాలు చేస్తున్నాడు సార్. ముఖ్యంగా ఎస్సీ, ఎస్టీ, ఈబీసీ, మైనార్టీ వర్గాలకు మంచి చేస్తున్నాడు. ఎవరైతే అర్హత సాధించున్నారో అందరికీ పథకాలు అందుతున్నాయి. ఇప్పుడు వీళ్ళలో ఏంటంటే మాకు అందట్లేదు, మాకు రోడ్డు కాంట్రాక్ట్ రావట్లేదు, మా కాలువ కాంట్రాక్ట్ రావట్లేదు, మాకు డబ్బులు రావట్లేదు కదా అని చెప్పేసి విషయం చిమ్ముతున్నారు. అలా కరోనా టైంలో ఎక్కడ పోయారు సార్ వీళ్ళు? టీడీపీ వాళ్ళు కానీ, జనసేన కానీ, బీజేపీ కానీ ఆడిపోయారు కరోనా టైంలో. కరోనా టైంలో నీకు వచ్చి కరోనా ఉంది, నీకు 14 రోజులు రిమాండ్ ఇస్తున్నాం, ఇంట్లోకి తీస్తున్నామని చెప్పేసి ఇంట్లో ఏం జరగని పరిస్థితులు. ఆ రోజులు ఎక్కడికి వెళ్ళారు సార్? ఆ రోజులేని ప్రతిపక్ష పార్టీలు ఈ రోజు వచ్చినాయా? అంటే రోగాలు లేనప్పుడు మీరు రావడము, రోగాలు ఉన్నప్పుడు మీరు తప్పించుకుంటారా? అది చెప్పండి సమాధానం. ముందు ప్రతిపక్ష పార్టీ ఏ పార్టీ అయినా కానీ రోగాలు ఉన్నప్పుడు మీరు తప్పించుకుంటారు. అంటే మీకు సమస్యలు, బాధలు మీకు పట్టకూడదు. సమస్యలు బాధ అయినా వస్తే ఆ ముఖ్యమంత్రి చూసుకుంటాడు. ఆ రోజు మీరు వచ్చి మంచి పథకాలు చేయొచ్చు కదా, సేవా దృక్పథాలు చేయొచ్చు కదా, సేవా కార్యక్రమాలు ఎక్కడికి పోయినాయి? ఆ రోజు డబ్బులు తెచ్చి పెట్టొచ్చు కదా. జరగలేదు, ఇళ్లలో జరగట్లేదు. ఈ 14 రోజులు 15 రోజులు కూలీ నాలి చేసుకునే వాళ్ళు, వాళ్ళ ఇళ్లలో కరోనా వచ్చింది. ఆ టైంలో జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ ఏ విధంగా చేసింది? చాలా అద్భుతంగా చేసింది సార్. వాలంటీర్లను పెట్టి ఇంటింటికి ఏమేమైతే పథకాలు కావాలో, పింఛన్లు అయితే కావాలి, వాళ్ళ సరుకులు లేవు, వాలంటీర్ ద్వారా పంపించింది. హోమ్ క్వారంటైన్లో ఉన్న వాళ్ళకైతే వాలంటీర్ ద్వారా సరుకులు ఇంటికి పంపించింది. అది కాదో లేదో వాళ్ళు ఒకసారి చెక్ చేసుకోమని ప్రజలు కూడా అర్థం చేసుకోవాలి. సార్ అందరికీ నమస్కారము. నా పేరు నాగమణి, నేను కనిగిరిలో ఉన్నాను. మరి వచ్చేసి ఇప్పుడు జగన్ వచ్చిన తర్వాత అందరికీ మంచి జరిగింది. 4 సంవత్సరాల్లో జగన్ వచ్చిన కావండి అన్ని పథకాలు పెట్టారు. వాలంటీర్లు అనేది తీసుకొచ్చారు. ఎందుకంటే లంచాలు లేకుండా పనిచేసే వాలంటీర్లు ఉన్నారు. ఇప్పుడు ప్రతిదీ ఏ పని చేయాలన్నా కూడా ఎక్కడికి పోయినా కూడా లంచాలు. కానీ వాలంటీర్లకు అలా లేదు. ఇంటింటికి వెళ్ళి వాళ్ళకి ఏం అవసరాలు అవన్నీ వాలంటీర్లు ఇస్తున్నారు. ఈరోజు వాలంటీర్ల వల్ల ఏదో జగన్ గెలిచిపోతారని చెప్పి ఉద్దేశంతో వాలంటీర్లు తీపిచ్చేసి ఈరోజు ముసలోళ్ళు, ముత్తకోళ్ళు అందరిని కూడా ఎంతోమంది కూడా చనిపోయిన రోజులు ఉన్నారు. పింఛన్ కోసం ఎరటాలు వెళ్ళి పింఛన్ కోసం నిలబడాలి. ఈరోజు ఇన్ని రోజులు ఏంది, ఈరోజు వచ్చిందా? 15 సంవత్సరాలు పదవిలో ఉన్నాడు, ఏం చేశాడు? ఏమన్నా ఒకరికి ఏమన్నా ఇచ్చాడా? ఏమి ఇలా. ఇప్పుడు జగన్ వచ్చిన తర్వాత అమ్మఒడికి ఇచ్చాడు, ఇద్దరు జీవనం ఇచ్చాడు, చేతి జీవనం ఇచ్చాడు, రైస్ భరిత ఇచ్చాడు.
వంట మహిళ పింఛను ఎందుకు నేనున్నా, నాకు భర్త లేడు, నాకు వంట మహిళ పింఛను వస్తుంది, నా బిడ్డ డాక్టర్ చదువుతుంది, మెడిసిన్ చదువుతుంది, జగన్ పుణ్యాన నా బిడ్డ చదువుతుంది. ఈరోజు ఒక పేద కుటుంబం నేను తెచ్చుకుంటే తినాలి లేతలేదు, నాకు 2 పిల్లలు, ఒక అమ్మాయి ఒక అబ్బాయి. ఈరోజు జగన్ పుణ్యాన నా బిడ్డ చదువుతుంది, డాక్టర్ ఎన్ఆర్ఓ కాలేజీలో చదువుతుంది. అది జగన్ పుణ్యమే. 4 సంవత్సరాలు పూర్తి అయిపోయింది చదువు. కానీ నాకు మళ్ళీ వచ్చేసి మా అమ్మాయికి ఫీజు రిమెంట్మెంట్ పడింది, నాకు వచ్చేసి పింఛన్ వంట మళ్ళీ పింఛన్ వస్తుంది, 18,000 డబ్బులు నాకు పడుతున్నాయి 40 సంవత్సరాలకి. జగన్ ఉండబట్టే ఈ పథకాలన్నీ వస్తున్నాయి. జగన్ అని అనగదొక్కుతానికి ఈ టీడీపీ వాళ్ళు అందరూ కలిసి కొమ్మక్కయ్యి ఆయన ఏదో చేయాలనుకుంటే ఎవరు ఏం చేయలేరండి. జగన్ లేని మేమందరం లేము. జగన్ కోసం మా ప్రాణాలు ఇస్తాము, మా జగన్ మేము గెలిపించుకుంటాము. కానీ జగన్ ఒంటరిగా వస్తున్నాడు, అవతల వైపు 3 పార్టీలు కలిసి వస్తున్నాయి. 3 పార్టీలను జగన్ ఏ విధంగా ఎదుర్కోగలుగుతారు? సరే, ఎంతమంది వచ్చినా, 100 మంది వచ్చినా, 1000 మంది వచ్చినా మా జగన్ ఒక్కడే, ఏకైక నాయకుడు ఒక్కడే. వీళ్ళందరినీ చూసి భయపడాల్సినప్పటి నుంచి వెనక్కిపోయే సమస్య, సింగిల్గానే వస్తాడు, సింగిల్గానే గెలుస్తాడు. కరోనాలో అన్ని విధాలుగా చేసిన నాయకుడు ఎవరంటే మన జగన్మోహన్ రెడ్డి. ఆయనకి ఇచ్చిన 5 ఏళ్ల పదవిలో 2 ఏళ్ళు కరోనా పోయింది, 3 సంవత్సరాలు ఇన్ని పథకాలు తెచ్చాడంటే దమ్మున్న నాయకుడు ఎవరంటే జగన్మోహన్ రెడ్డి. ఇంతటి ఎండలో అయినా కానీ ఇంతమంది అభిమానులు వచ్చారంటే జగనన్న మంచి చేశాడు కాబట్టి వచ్చాడు. అసలు ఇంత ఎండలో ఇంత ఆడవాళ్ళకి ఎంత మంచి చేశాడంటే అంత మంచి చేశాడు. ఆడవాళ్ళు ఒక్క ఓటు కూడా జగనన్న తప్పక వేరే వాళ్ళకి వేయరు. జగనన్న గుండెల్లో ఉన్నాడు. నా ఓటు నేను చనిపోయేంత వరకు జగనన్నకే ఓటు. అది ఇది పరిస్థితి. మనం ఎవరిని కదిలించినా సరే వీరంతా కూడా సంతోషం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రతి ఒక్కరు కూడా జగన్మోహన్ రెడ్డి అనేక సంక్షేమ పథకాలు తీసుకువచ్చాడు కాబట్టి మేమంతా కూడా ఆయనకు రుణపడి ఉంటాము అంటూ వీరంతా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కెమెరా పర్సన్ సాయితో రవీంద్ర రెడ్డి, సాక్షి టీవీ, కనిగిరి.